వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్. కోతి పిల్లలు రొట్టె ముక్క. ఒక ఊరిలో 2 కోతి పిల్లలు ఉన్నాయి. రోజు తల్లి కోతి పిల్ల కోతులకు ఆహారం తీసుకొచ్చి పెడుతూ ఉండేది. పిల్ల కోతులు హాయిగా తింటూ జీవిస్తుండేవి. ఏ పని చేసేవి కాదు, ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉండేవి. అది చూసిన తల్లి కోతి, రేపటి నుండి మీ ఆహారం మీరే సంపాదించుకోవాలి అని అన్నది. వెంటనే పిల్ల కోతులు, క్షమించు, రేపటి నుంచి అస్సలు అల్లరే చేయము, సరేనా అని అంటాయి. తల్లి కోతి మాత్రం, లేదు, మీరు ఇలాగే ఉంటే మీకు ఏ పని చేత కాదు. నేను కూడా అలసిపోతున్నాను రోజు. అందుకే రేపటి నుండి మీ ఆహారాన్ని మీరే సంపాదించుకోవాలి, సరేనా అన్నది. పిల్ల కోతులు ఏమీ చేసేది లేక సరే అన్నాయి. మరుసటి రోజు ఆహారం కోసమని బయటకు వెళ్ళాయి 2 పిల్ల కోతులు. బాగా వెతకగా వాటికి ఒక రొట్టె ముక్క కనిపించింది. వెంటనే ఆ 2 పిల్ల కోతులు ఆ రొట్టె దగ్గరికి వెళ్ళాయి. రొట్టె కనిపించగానే పిల్ల కోతులు అని చెప్పుకున్నాయి. ఆ రొట్టెను పంచుకునే క్రమంలో వాటి మధ్య గొడవ జరిగింది. అని అంటుంది మొదటి కోతి. మిగతాది అని రెండో కోతి అంటుంది. ఇలా చాలాసేపు 2 కోతులు గొడవ పడ్డాయి. ఈ ఇద్దరి గొడవను ఎప్పటి నుంచో చెట్టు మీద ఉన్న కాకి చూస్తుంది. ఆ కాకి ఇదే మంచి సమయం అనుకొని ఆ 2 కోతుల దగ్గరకు వెళ్తుంది. అదిగో కాకి వచ్చింది, దానినే అడుగుదాం, ఎవరికి ఎంత వాటా కావాలో అని కాకికి చెబుతాయి. ఆ రొట్టెను చూసిన కాకి ఎలాగైనా దానిని కాజేయాలనుకున్నది. సరే, మీ సమస్య నేను తీరుస్తాను అని కాకి అన్నది. మరి నేను చెప్పినట్టు చేయాలి, సరే అన్నాయి 2 కోతులు. ఇప్పుడు మీరిద్దరూ దాగుడు మూతలు ఆట ఆడాలి. నేను కళ్ళు మూసుకొని 5 అంకెలు లెక్క పెట్టే లోపల మీరు వెళ్ళి దాక్కోవాలి. నేను ఎవరిని ముందు పట్టుకుంటానో వారికి ఎక్కువ భాగం లభిస్తుంది, సరేనా అంటుంది కాకి. సరే అని 2 కోతులు దాక్కుంటాయి. కాకి కళ్ళు మూసుకున్నట్టు నటించి కోతులు వెళ్ళగానే కాకి రొట్టె ముక్కను నోట కరుచుకొని ఎగిరిపోతుంది. అక్కడ కాకి ఇంకా రొట్టె ముక్క 2 కనిపించలేదు. మోసపోయామని తెలుసుకున్న 2 కోతులు ఇంటికి వెళ్ళి తల్లి కోతికి విషయమంతా చెప్పాయి. విషయమంతా తెలుసుకున్న తల్లి కోతి ఇలా అన్నది, మీకు బయటి ప్రపంచం ఏమీ తెలియదు, మీకు దొరికిన దానితో తృప్తి పడాలి అని అంటుంది తల్లి కోతి. అంటాయి 2 పిల్ల కోతులు. సరే, మీకోసం ఆహారం తీసుకొచ్చాను, తినండి అంటుంది తల్లి కోతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.